బస్సులు లేక చాలా ఇబ్బంది అవుతున్నదని ఈ నడుమ సర్కారు కొత్త ఆర్టీసీ బస్సులు షాన్నే కొంటున్నది. మొన్నట్లా కొత్త బస్సులు ఓపెనింగ్ చేసే కార్యానికి పోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కొద్ది దూరం ఎలక్ట్రిక్ బస్సు నడిపి ఆర్తలకు ఎక్కిండు కదా. ఇగియాల గీ ఎమ్మెల్యే సార్ కూడా ఏం చేసిండ్రో చూడుండ్రలా. బస్సు నడుపుతున్నది ఎవరో ఏర్పాటు చేసిన ఆరులా ఆయనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సారు. హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ బస్టాండ్లో 4 కొత్త ఆర్టీసీ బస్సులను షాల్ చేసినాక ఇట్లా బస్సు డ్రైవర్ అవతారం ఎత్తిండన్నట్టు. ఇక ప్రకాష్ రెడ్డి సారు బస్సు నడుపుతుంటే బస్సులెక్కిన కార్యకర్తలు నిక్కి నిక్కి చూస్తుంటే బయట రోడ్డు మీద నిలుసున్నోళ్ళు కూడా బస్సు పోయేటట్టు జాగ కూడా ఇడిచిపెట్టకుంటే మీద మీద పడ్డట్టే ఎట్లా నిలబడ్డారో చూడుర్రి. ఎమ్మెల్యే సారు బస్సు నడుపుతుంటే చూడాలనుకునుడు, ఆయన నడిపిన బస్సులో ప్రయాణం చేయాలనుకునుడు తప్పేం కాదు. కాకుంటే ఆయనేం వృత్తిరీత్యా డ్రైవర్ కాదు, ఏదో ఆడున్నోళ్ళ సంబురానికో లేకుంటే బస్సులు మొదలుపెట్టినప్పుడు నడిపి చూడాలన్న ఆనవాయితీకో కొద్ది దూరం బస్సు నడిపిండు గంతే. ఇగిట్లా మీద మీద పడ్డట్టే నిల్చుంటే ఆయనతో ప్రకాష్ రెడ్డి సారు ఆగంలో బ్రేకు దొక్కబోయి ఎక్సలేటర్ దొక్కుడో లేకుంటే ఎక్సలేటర్ దొక్కబోయి బ్రేకులు దొక్కుడో చేస్తే ఎంత పరిశాన్ ఉంటది చెప్పుర్రే. అయినా లీడర్లు కూడా ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఏదో ఆటల పోటీలు షాల్ చేయనీకి పోయినప్పుడు ఆటలాడి పోటీలు షురూ చేస్తే ఓకే గానీ బస్సులు షాల్ చేయబోయి బస్సులు నడుపుడు, రోడ్డు పనులు చేసే కాడికి పోయి జేసీబీలు నడుపుడు చేస్తే ఏదన్నా ఎటమటమైతే లేని పర్షాన్ కాతుంటది. అటెంక ఎట్లా తనలాడినా ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఈసొంటి వాటికి లీడర్లు కొంత దూరం ఉంటేనే మంచిది. అంతేగాని ఓగల్ని చూసి ఓగలన్నట్టు చేసుకుంటా పోతే ఏదన్నా జరగరాంది జరిగినప్పుడు వార్తలు వేరే తిరిగి రాయాల్సి వస్తుంది. కాబట్టి లీడర్లు జర జాగ్రత్తగా మెదులుకోర్రి. అటెంక చెప్పలేదనుకుంటా మేమైతే ముందే చెప్తున్నాం. మరి ఇదివరకు సర్కారు పెద్దలు ఏదన్నా నిర్ణయం తీసుకున్నదంటే ఎంత తక్లీఫైనా జనాలు పెద్దగా లొల్లులు చేయకపోదురు. కానీ ఇప్పుడు లోకం తరిక మారింది. జనాలకు నచ్చని పని చేసినా వాళ్ళకు నష్టమయ్యే పనులు చేద్దామని చూసినా ఒక్క క్షణం కూడా ఊకుంటలేరు. అట్లా గీలు కూడా వాళ్ళ బర్ల షెడ్డును అధికారులు ఊలగొట్టిండ్రని ఏం చేసిండ్రో చూడుండ్రలా. బర్ల షెడ్డును కూలగొట్టిండ్రని వీళ్ళ బర్లను ఎక్కడికి తోలుకపోతున్నారంటే భూపాలపల్లి ఎమ్మెల్యే సార్ వారి క్యాంప్ ఆఫీస్కు. అగ్గో గట్లెందుకు చేసిండ్రని అంటారా? షెడ్ మొత్తం కూలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్లు నాకు షెడ్ అయ్యేదాకా నేను ఇంట్లోనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసిందంటారు. అదన్నట్టు ముచ్చట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం దగ్గరలోనే ఉండే మంజూర్ నగర్ అట వీళ్ళది. పట్టాభూముల బర్ల కోసం షెడ్డేసుకుంటే దాన్ని కూలగొట్టి రోడ్డేస్తున్నారని కూరకూల ఓదల అన్న ఆయన ఇంటామే ఇద్దరు కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు బర్లని తీసుకొచ్చిండ్రు. మాకు షెడ్డు కట్టించేదాకా మా బర్లను ఇక్కడనే ఉంచుతామని చెప్పి ఆడున్న గార్డెన్ల పచ్చగట్టిని మేపిండ్రు. పాపం ఎమ్మెల్యే ఓట్లప్పుడు రూపాయి కూడా తీసుకోకుండా గండ్ర సత్యన్నకు ఓటేస్తే ఇప్పుడు వాళ్లకు అన్యాయం చేస్తున్నాడని బాధపడుతున్నారు. అయినా అసలు ఇంతకు మీ షెడ్డును ఎందుకు కూలగొట్టిండ్రమ్మా అని అడిగితే స్కూల్ దారాని స్కూల్ ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు. బడిదాకా వేయాల్సిన రోడ్డును వీళ్ళ ఇంటి దాకా వేద్దామని నడిమిట్లున్న వీళ్ళ బర్ల షెడ్డును కూలగొట్టినందుకు ఈ తిరగ నిరసన చేసిండ్రన్నట్టు. ఇగిట్లా ఎమ్మెల్యే ఆఫీస్కు బర్లను తీసుకొచ్చిండ్రన్న ముచ్చట పోలీసులకు తెలవంగానే పోలీసోళ్ళొచ్చి ఆ బర్లను బయటికి ఎలగొట్టి ఆళ్లను పోలీస్ కార్లు ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకుపోయిండ్రు. మరిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సారే అధికారులకు ఆర్డర్ వేసి మరి మా షెడ్డును కూలగొట్టించుండు కాబట్టి మాకు మా బర్లకు తిప్పలు కాకుండా ఆయననే న్యాయం చేయాలని వాళ్ళంటున్నారు.
మొత్తానికైతే ఎమ్మెల్యే చేసిన పనికి వీళ్ళు చేసిన నిరసన మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలని అనబట్టిండ్రు అక్కడి పబ్లిక్. ఇట్లా చేతనే ఇంకో పారి పేదలకు అన్యాయం జరిగే నిర్ణయాలను ఏ అధికారులైనా సర్కారు పెద్దలైనా తీసుకోరని అంటున్నారు. చూడాల మరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న వీళ్లకు ఎట్లా న్యాయం చేస్తాడో. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అన్న మాటలే యాదికొచ్చినాయోళ్ళ గీ తమ్ముని కళ్ళ చూసినాక. నాకే కాదు మీకు సుతం గిట్లనే అనాలని అనిపించే రేంజ్లున్నది ఆ తమ్ముని టాలెంటు. చాలా మంది మట్టిల మాణిక్యాల లెక్కనే ఉంటారు గాని వాళ్ళకు పెద్దగా పేరు రాదు. అగ్గో అసంటలను బయటికి తీసుకొచ్చుట్లా మన హెచ్ఎం టీవీ ఎప్పటికీ ముందే ఉంటది కదా. అందుకే గీయాల మన జోర్దాలకు తీసుకొచ్చినాం. చలో చూడుండ్రి మరి. కొన్ని సార్లు మనం చెప్పేదానికంటే ఎక్కువ విషయం చూయిస్తేనే తెలిసిపోతుందని అంటుంటారు కదా. ఇగో ఇడ గానొస్తున్న బొమ్మలు కూడా గదే కోవకు చెందినవి అన్నట్టు. ఇవేం మామూలు ఆషామాషి బొమ్మలు కాదు, దారంతోని తయారు చేసిన బొమ్మలు, అట్లనే రౌతంతోని పెన్సిల్ తోని దించిన బొమ్మలు. గాజుల నవీన్ అనే ఈ తమ్ముడు పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ ఉంటాడు. ఈయనకు చిన్నప్పటి సందే బొమ్మలు గీసుడు అంటే చాలా ఇష్టం అట. ఆ ఇష్టంతోనే పెన్సిల్ ఆర్ట్ నేర్చుకుని దాంతోని బ్లడ్ ఆర్ట్స్ థ్రెడ్ ఆర్ట్స్ వేసుకుంటా అందరి చేత షెఫ్ భాష అనిపించుకుంటున్నాడు. ఏకలవ్యం లెక్కనే ఏ గురువు దగ్గరికి పోకుండానే పల్క ఫోన్ల వీడియోలు చూసుకుంటా ఈ కళలు నేర్చుకున్నాడట. కానీ చూస్తుంటే భలే గమ్మత్ అనిపిస్తున్నాయి కదా ఇవి. చెక్క బోర్డుకు మొలలు కొట్టి అవిటికి దారం చుట్టి ఎవరే అంటే అలా బొమ్మలు దించుతారట ఈ తమ్ముడు. అట్లా ఒక్క థ్రెడ్ ఆర్ట్ తయారు చేయాలంటే 10 నుంచి 20 రోజులు పడుతుందట. ఇక పెన్సిల్ ఆర్ట్ తయారు చేయాలంటే 5-6 గంటలు పడుతుందట. 3 నుంచి 5 ml రౌతం ఉపయోగించి బ్లడ్ ఆర్ట్ కూడా వేస్తాడట. ఈ తమ్ముని కళను సోషల్ మీడియాలో పెడితే తెలంగాణతోనట్టుగా ఏపీ నుంచి సుతం ఆర్డర్లు వస్తున్నాయట. జాబ్ చేస్తుంటే సో ఇన్కమ్ అనేది నాన్ టెక్నికల్ కదా, నేను ఎక్కువ చదువుకోలేదు, నాన్ టెక్నికల్ కాబట్టి నాకు జాబ్స్ చేస్తున్నా కూడా ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది. సో మనం నా టాలెంట్ ఉండి కూడా నేను ఎందుకు పక్కన పెట్టుకోవాలి, ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ప్రస్తుతానికైతే హైదరాబాద్కి వెళ్ళొచ్చి మా సంతూర్ కాళేశ్వరంపురికి వచ్చి అయితే మళ్ళీ ఆర్ట్స్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఆర్ట్స్లో అయితే ముందుకు వెళ్ళిపోతున్నా. సో ఆర్డర్స్ కూడా బాగానే వస్తున్నాయి. మినిమం అయితే ఒక 20 అట్లా మినిమం అయితే వస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే సరిపోతుంది. కానీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి, ఇంకా కొత్తగా ఆర్ట్స్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాం. ఇంకోళ్ళ కిందికి పోయి ఉద్యోగాలు చేసే కంటే నేను నమ్ముకున్న కళతోనే 10 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాను అంటున్నాడు ఈ తమ్ముడు. మరిగా మీరు కూడా ఉద్యోగాలు అత్తలేవని నారాజు కాకుండా మీ లోపటున్న టాలెంట్ ను మీరే గుర్తించుకొని దాంతోనే బాగుపడే ఆలోచన చెయ్యుండ్రి. అంతేగాని ఉద్యోగాలు అత్తలేవని ఏ సర్కార్ వచ్చినా ఉపాధి చూపిస్తలేదని నీరస పడిపోకుండ్రి. ఇసొంటి తమ్ముళ్లను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా గొప్పగా ఎదుగుండ్రి. ఏమంటున్నావు, సరేనా? పబ్లిక్ ఇయాల మా రాముల తాత ఏ మంగడి ముంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? కోంబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారు కానీ గీ అగరబత్తులు తీసుకొచ్చి వెలిగిస్తారా? గీ పట్టుకొచ్చింది ఎవరా? దుకాణంలో కోవర్తులు లేవట, గవే అగరబత్తులు ఉన్నాయట. నువ్వు కానీ సరే సరే, ఇక నేను కేక్ కత్తిరింగ్ చేస్తా, నువ్వు కత్తిరి నువ్వే కట్ చేయి. సరే ఆగో తాత ఇయాల నీ హ్యాపీ బర్త్డే నానే. మరి పొద్దున సంది చెప్పలేవు ముసలోడా, నీ ఫోటో వాట్సాప్ స్టేటస్ అన్న పెట్టుకుందును కదా. పాట పాడదాం ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే అని పాడాడు, హ్యాపీ జర్నీ అని పాడాలి. సరే సరే, హ్యాపీ జర్నీ అంట. హ్యాపీ జర్నీ టు యు రేవంత్ సార్, హ్యాపీ జర్నీ టు యు రేవంత్ సార్, హ్యాపీ జర్నీ టు రేవంత్ సార్. ఏంది హ్యాపీ జర్నీ రేవంత్ సారా? ఇంతకు ఈ అంగడేందో మాకు కూడా జరంత అర్థమయ్యేటట్టు చెప్పరా అదే తాత, పుణ్యం ఉంటది గాని. ఇక నీకు రాసిచ్చిన వార్తలనే చక్కగా చదువుడు రాలే, ఇక బయట ముచ్చట్లు ఏడు అర్థం అయితే ఏం తెలుస్తాయి, అర్థం ఏడేసుకొని. మా ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నల్లమల పులిబిడ్డ, రవ్వంత రికాం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న మా రేవంత్ రెడ్డి సారు 50వసారి ఢిల్లీకి పోతాడు. అందుకే మేము ఈ కేక్ కత్తిరింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఇచ్చే బిల్డప్లు చూసి నువ్వేదో పెద్ద ఘనకార్యం సాధించినావు అనుకున్నా.
రేవంత్ రెడ్డి సారు 50సారి ఢిల్లీకి పోతున్నాడనే ఈ కేకులు కట్ చేస్తున్నావా? అంటే నీకు మా ప్రియతమ నేత మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ కొట్టుడు అనేది నీకు బట్టి ముచ్చట్లే కనిపిస్తుందా అని అలకదక్కదా? మరి కాదా? అదేదో రాష్ట్ర ప్రజల కోసం సెంటర్ సర్కారు మీద ఒత్తిడి తెచ్చేటందుకు పోతున్నట్టు చెప్పబడితివి. వాళ్ళ చెయ్యిపాటి పెద్ద లీడర్ని కలిసేటందుకే కదా పోయేది. ఎవరని కలిసేటందుకు పోతాండు, ఎందుకు పోతాండు అనే ముచ్చట్టు నీకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఢిల్లీకి పోబుట్ల హాఫ్ సెంచరీ పూర్తి చేసిందా లేదా అనేదే మాకు ముఖ్యం. ఆ ముచ్చట మీదనే మేము ఇవాళ కేక్ కత్తిరింగ్ చేసి మా పార్టీ కార్యకర్తలమైన మేము అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాను. నీకు అవన్నీ అవసరమా? నీ వార్తలు నువ్వు చదువుకో. మనం ఈ వార్తను వాటర్ సప్పులల్లో, పాసు పుస్తకంలో, ఇన్స్టాగ్రామ్లో, అట్లనే మన పార్టీ యూట్యూబ్ ఛానల్లో కూడా దీని మీద ఒక పెద్ద వార్త చదివి రాసి చదవాలి. నేనే రాస్తా, నేనే చదువుతా. నువ్వు వీడియో తీయాలి దాన్ని, సరేనా? అదే పని చేద్దాం. మనం అందరికి తెలవాలి కదా ఈ ముచ్చట. మరి అగో గాదానికి సోషల్ మీడియాలో ఏమని వార్త రాత్తవే? ఏమని రాస్తే నీకెందుకు, ఏమని చెప్తే నీకెందుకు? ముందుగా రాసిచ్చిన వార్తలు నువ్వు చక్కగా చదువుకోరాదు, నీ పని నువ్వు చేసుకో. ఇత్తులు కచ్చకాయలు వీడికి వచ్చి బాగా అడుగుతాను. ఈ జర్నలిస్టు రాములు ఏమని చెప్పాలి, ఏమని రాయాలనో అదే చెప్తాడు, అదే రాస్తాడు. మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి మా రేవంత్ సారు 50సారి ఢిల్లీకి పోయిన ముచ్చట ఘన విజయం సాధించాలని చెప్పి మేము రాసుకుంటాం, చెప్పుకుంటాం. నీకు అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకో. ఓ అయ్యా, వాళ్ళు రానోడు కూడా సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారంట. నీ అసొంటలు జాగ్రత్త పెద్ద మనిషి, ఎవరన్నా నీ చెంపల మీద పల్ల పల్ల కొట్టగల. ఏంటి నాకు వాళ్ళు రావా? నేను ఆ కాలంలో పెద్ద బాలశిష్క మొత్తం చదివినా ఎరికేనా? అయినా సర్కారు చేసే పనులను ఉన్నట్టుగా చెప్పేటందుకు దానికి చదువులే ఎందుకు కావాలి? జర్నలిస్టులే అవసరమే ఏమున్నది? నేను చాలదా? అయినా నీతో ఆ ముచ్చట్లు ఎవరు చెప్పింది చెప్పు. పల్ల పల్ల దౌడమించలు బిక్తా అని ఎవరన్నారో నేనేంది చెప్పేది? బొమ్మే చూపెడతా చూడరాదు. ఈ రోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటూ. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్ని వస్తాయంటే ఆ రెండు రావు. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చోలో కూర్చుంటాడు. ఇంత ముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండదు, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండదు. జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వచ్చిన అన్యానం పాడుగాను మా ముఖ్యమంత్రి సారేనా ఇట్లా మాట్లాడేది? మా సోషల్ మీడియాలో మేము చేసిన వీడియోలను చూసే కదా ప్రజలు కారు పార్టీని వద్దని పక్కకు పెట్టి మా చెయ్యి పార్టీకి కావాలని మా చెయ్యి గుర్తుకు ఓట్లు గుద్ది మా చెయ్యి పార్టీని గెలిపించి మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ముఖ్యమంత్రిని చేసి కుర్చీలో కూర్చుండబెట్టింది. మళ్ళీ మా జర్నలిస్టు సోదరులు సీనియర్లను గౌరవించలేరని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ సారు వయసులో ఆయన కంటే పెద్ద మనిషి, తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ సార్ను ఏమనిపించిండు చెప్పు? రండా అని, పెద్దమ్మ అని, చేతగానుడు అని ఎన్నో తీర్ల మాటలు అన్నారు. మరి ఆయనకు వర్తించదా ఈ గౌరవించుడు అవి ఇవి? వాటికి కూడా సార్ సమాధానం చెప్పిండే. ఈయన ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లొచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతల అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. ఇక నేను ఏం మాట్లాడాలో ఇక నేను మాట్లాడలేకపోతానే తల్లి. మా సార్ ఇట్లా మాట్లాడిన మాటలు వినేది నుంచి అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవుతలేదు. అరే మనం మన పార్టీ గొప్పతనం చెప్పుకుంటా, మన సార్ గురించి గొప్పగా మాట్లాడుకుంటా, అవతల పార్టీలను తిట్టుకుంటా మనం వీడియోలు చేస్తేనే కదరా సార్ పార్టీని పక్కకు పెట్టి మన చెయ్యి పార్టీని జనాలు ఓట్లేసి గెలిపించింది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మనల్ని అవలాగాలు అనబట్టే, అవారగాలు అనబట్టే, తిరుగుబోతలు అనబట్టే, పనికి మాలినోళ్ళని గిట్ల తిట్టబట్టి ఇక నేను చేయాలి. ఇక నేను పోతారా? ఇక నేను అసలే వీడియోలు చేయని వీడియోలు. అరే అప్పుడప్పుడు సర్కారు మనం కూడా ప్రశ్నిస్తున్నాం కాదే సారు అంటే ఇప్పుడు మనల్ని కూడా అన్నట్టే కదా. అరే అది కాదురా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా సర్కారును ప్రశ్నించి తప్పుడు మాటలు ఏమన్నా మాట్లాడేది ఉంటే
వాళ్ళని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. సర్కారు చేసే మంచి పనులను పొగిడి సర్కారు చేసే తప్పు పనులను ప్రశ్నించినందుకు నిలదీసినందుకు వాళ్ళను లంగలు దొంగలు అవారగాళ్ళు వాళ్ళను దౌడమించలు పళ్ళ కొట్టాలనిపిస్తుందని మాట్లాడితే ఏం పద్ధతి అన్నట్టు చెప్పు. ఎవరినన్నా మన జర్నలిస్టులను అన్నట్టేనే. నాకు ఎందుకో సార్ మాట్లాడిన మాటలు నా మనసుకు నొచ్చుకునేరా, బాధ అనిపిస్తుంది. నేను పోతా, నేను ఉంటా, మీరే చేసుకోరు ఇక. ఇగో ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడిన ఈ మాటలిని సోషల్ మీడియాలో చేతిపాటి కోసానికి పనిచేసిన వాళ్ళు చాలా మంది నారాజవుతున్నారట. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది రేవంత్ అన్న తరిక. ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని మెచ్చుకొని మెడలేసుకున్నట్టే మాట్లాడి ఇప్పుడు మాత్రం తీసి పారేసినట్టే చేస్తున్నాడని గారానికి వస్తున్నారు కొందరు సోషల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు. పాపం గీ పెద్దవకి ఎంత కష్టం వచ్చిందో గదా. చూడుండ్రి, నడవనిక సుతం శాతగాకపోయే వరకు కుర్సీని పట్టుకొని ఎట్లా అడుగులా అడిగేసుకుంటూ పోతున్నదో. సూర్యాపేట జిల్లా మేల చెరువులో ఉంటదట జానమ్మ అనే గీ పెద్దవ్వ. 80 ఏళ్ల వయసుంటదట. ఇంటాయన ఎప్పుడో కాలం చేసిండట. పిలగాండ్లు సుతం ఎవ్వలూ లేరట. తోడబుట్టినోళ్ళిద్దరు ఉన్నారట గాని ఎవలు పాపమని కూడా అన్నారట. ఇక సంతీలు లేకపోయే వరకు సర్కారులిచ్చే పింఛన్ల మీదే ఆధారపడి కిరాయింట్లనే బతుకుతున్నదట. ఇక ఇప్పుడు కూడా గా పింఛన్ పైసలు తెచ్చుకోనీకే గింతగనం తన్లాడుతున్నదట. ఇంటికెంచి ఆఫీసు దూరం ఉండే వరకు నెల ఎట్లనో గట్ల తిప్పలు పడుకుంటూ పోయి గా పైసలను తెచ్చుకుంటదంట గిట్లా. అయితే గీమె తిప్పలు చూడలేక అప్పుడో మలక ఇప్పుడో మలక ఆడున్న లెవలో సాయం చేసేదట. ఏదో పారి సాయం చేస్తారు గాని ఎప్పటికెవలు చేయలేరు గదా. గందుకే గిసొంటి అవస్థలు చూసి సర్కారోళ్లే పింఛన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే సవలతులు చేయాలని అనబట్టిండ్రు గీమె తిప్పలు చూసినా ఆడున్న పబ్లిక్ అందరు. నిజమే గదనొల్లా, పాపం గిసొంటి చేతగాని పెద్ద మనుషులింటికే ఆఫీసర్లు పోయి పింఛన్లిచ్చే సవలతులు చేస్తే మంచిగుంటది. ఈ ముచ్చట ఇట్లుంటే అటు ఆఫీసుల కాడికి పోయినోళ్ళకి సుతం పింఛన్లు ఇయ్యకుండా ఆడాడ పోస్టాఫీసులున్న కొందరు ఆఫీసర్లు తిప్పలు పెట్టుకుంటున్నారట. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం పెద్ద తడుగూరు అనే ఊళ్ళున్న గీలందరూ పెన్షన్ కోసం పోయి ఆడెట్లా కావలిగాతున్నారో చూడుండ్రి. ఇక గీలందరూ పొద్దుగాలెప్పుడో పోయినరట పింఛన్ల కోసమని ఆఫీస్కి. ఇక కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారట గాని పింఛన్లిచ్చే ఆఫీసర్లు అయితే రాలేదట. పొద్దడికెంచి తిండి తిప్పలు మానేసి ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాదుడే లేరని మస్తుగా గరమైండ్రు. పెన్షన్ కొరకు వచ్చినాము 7 నుంచి ఇప్పుడు 1 అవుతుంది. అయితే అప్పటిదాకా మాకు దాదు లేదు, ఫికర్ లేదు. ఇప్పుడు 3 ఏళ్ల సంధి ఇదే గతి ఉన్నది అంది. ఇక దానికి ఏం చేయాలి మేము? ఎంత కనుక్కుండాలి పొద్దున్న నుంచి వచ్చి ఆకలి దూపకు కావట్టిన వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు, అటికిచ్చిన వాళ్ళు లేరు. ఎప్పుడు వస్తాడు ప్రతి నెలకి ఇదే ఇదే గతి, నెలకి ఇదే బాధ మాకు. చూసిండ్రి గదా గీల బాధలను. 3 ఏళ్లకెంచి అరిగోసలు పెట్టుకుంటున్నారట ఆడున్న ఆఫీసర్లు. సర్కారోళ్ళిచ్చే పింఛన్ల కోసం పనులన్నీ బంద్ పెట్టుకొనొచ్చి ఆఫీసుల కాడనే కూసున్నా చక్కగా పింఛన్లు ఇత్తలేరు. నెల గిదే కథ అవుతున్నదని మస్తుగా గరమైండ్రు. చూడాల మరి గసంటోళ్ల మీద సర్కారోళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారో లేకపోతే పబ్లిక్ కు ఎన్ని చేసినా ఏదోటి అనుకుంటూనే ఉంటారని చూసి చూడనట్టే చేస్తారో. మొన్నట్లా మహారాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి మాణిక్రావు కోకాటే ఆన్లైన్ రమ్మీ ఆడిందనే వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది కదా. ఇక ముచ్చట మీద అటు ప్రతిపక్ష పొల్లు సర్కారోళ్ల మీద మస్తు గరమైండ్రు. అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయనే సోయి లేకుండా కూసోని మంచిగా పేకాట ఆడతాడా మంత్రి? రైతుల కట్టాలు బాధల గురించి మాట్లాడాల్సింది పోయి పేకాట ఆడుకుంటా టైంపాస్ చేస్తాడా? జనాల గురించి పట్టించుకొని గిసొంటి లీడర్లెందుకు? అసలు ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణమేమన్నా గీనకున్నాయా? గిసొంటల మీద సర్కారోళ్లు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేసిండ్రు ఆడున్న ప్రతిపక్ష పొల్లు. కానీ సర్కారోళ్లు మాత్రం ఆయననే వ్యవసాయ మంత్రి పదవిలకెంచి క్రీడా మంత్రి పదవికి ట్రాన్స్ఫర్ చేసి చేతులు దుర్పుకున్నట్టే చేసే వరకు మళ్ళీప్పుడు గా ముచ్చట మీద మస్తు రచ్చయితున్నది మహారాష్ట్రలా. బాధ్యత లేకుండా పనిచేసే మంత్రుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనేందుకే మంత్రివర్గ మార్పు చేసినాం. గందికే గాయన్ను వ్యవసాయ మంత్రి పదవులకెంచి క్రీడా మంత్రి పదవికి మార్పు చేసినామని సర్కారోళ్లు అంటున్నారు. అయితే భయం భక్తి లేకుండా అసెంబ్లీలో కూర్చొని పేకాడిన మంత్రి మీద చర్యలు తీసుకోకపోవడే కాకుండా మీదికెంచి క్రీడా మంత్రిత్వ శాఖ అప్పజెప్పిండ్రంటే ఇంకింత మంచిగా ఆడుకోమని చెప్పినట్టే ఉన్నదని సర్కారు మీద గరమైతున్నారు ప్రతిపక్ష పొల్లు.
అబ్బా మస్తు ఆకలైతున్నది. హోటళ్లకు పోయి వేడి వేడిగా మన తినాలని ఉరకటోళ్ళ కోసమే నుల్లా గివార్త చూస్తున్నారు కదా. హోటల్ లేసొంటి తిండి పెడుతున్నారో మొత్తం కుళ్ళిపోయిన మాంసం, ఖరాబైన బిర్యానీ, మురిగిపోయిన కూరగాయలు, డేట్ అయిపోయిన మసాలాలు వాడుకుంటా పబ్లిక్ పానాలతో శిలగాటం ఆడుతున్నారట కొందరు గిట్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలున్న హోటల్ కు పోయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేసే వరకు గీ ముచ్చట బయటపడ్డది. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు మీదికేమో రంగురంగుల లైట్లతోని కస్టమర్లను అట్రాక్ట్ చేయనికే హోటల్ ను మొత్తం అందంగా డెకరేషన్ చేస్తున్నారు. కానీ లోపల చూస్తేనైతే పబ్లిక్ పెట్టే ఫుడ్ మొత్తం కల్తీ చేసి అమ్ముతున్నారట. గిట్లా ఏడ చూసినా ఈగలు, దోమలు, జిల్ల పురుగులేనట. ఇక లోపలున్న కిచెన్ చూస్తే బాత్రూమ్ కంటే దారుణంగా ఉన్నదట పరిస్థితి. ఇక ఇది చూసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకే దిమ్మ తిరిగిపోయిందట. ఇక ఎంబటే హోటల్ ను సీజ్ చేసి 30,000 జరిమానా వేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్ పానాలంటే కొందరు హోటల్ దందా వేసేటోళ్లకు ఎంత అల్క తక్కువైనాయో. పైసల కోసం కకృతి వాడి అడ్డమైన తిండి పెట్టి జనాల్ని ఆగం చేస్తున్నారు కొందరు ఆడాడ. గిసొంటోళ్లతోని జర పైలం మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.